ఉన్నది. హల్లెలూయా. ఎవరి ప్రాణమట? మరియ ప్రాణము దేవుణ్ణి గణపరిచేటట్టుగా ఉంది. మరి నీ ప్రాణం ఎందుకుంది ఈరోజు అంటే, నేను దేవుణ్ణి గణపరిచేటట్టుగా ఉండాలి. నేను మనుషుల్ని గణపరచడం లేదు, నేను ప్రభువుని గణపరుస్తున్నాను. ప్రాణంతో దేవుణ్ణి గణపరచాలి, ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే అలాగ మనం చేస్తామో దేవుడు కూడా దినదిన ప్రవర్తమాన రీతిగా మనం చేసే ప్రతి ఒక్క కార్యములోని కూడా ఆయన మనకి తోడై ఉంటాడు. ప్రియులారా, ప్రాణం అంటే మన దేహాత్మలు, దేవుడిచ్చిన దేహం, ఏమండి, దేవుడిచ్చిన ఆశీర్వాదం, ఎంతవరకు సజీవ లెక్కలు ఉంచాడు. ఏంటది? ప్రాణం కదా. అంత గొప్ప విలువైనటువంటి వ్యక్తి కన్యమరియ కూడా నా ప్రాణంతో నేను ప్రభువుని గణపరుస్తూ ఉన్నాను అని చెప్పడం అనేటువంటి చాలా అద్భుతం కదా. కనుక ప్రాణం అంటే ఈరోజు నువ్వు దేవుణ్ణి గణపరచలేని ప్రాణం నువ్వు ఎన్నాళ్ళు బ్రతికినా వ్యర్థమే. దేవుణ్ణి గణపరిచే ప్రాణం నీకు కావాలి, దేవుణ్ణి మహింపరిచేటువంటి ప్రాణం నీకు కావాలి కదా. ప్రాణంతో ఎంతైతే దేవుణ్ణి గణపరుస్తూ ఉంటావో అంతా కూడా దేవుడు నిన్ను గణపరుస్తా ఉంటాడు. బైబిల్లో ఉంది కదా, ఏమన్నా మాట, నన్ను గణపరిచేవారను నేను గణపరుస్తానంటాడు. హల్లెలూయా. కనుక నువ్వు ఎప్పుడైతే నీ ప్రాణంతో దేవుణ్ణి గణపరుస్తావో దేవుడు నిన్ను గణపరచడం మొదలు పెడతాడు. ప్రభువుని చూసి వెళ్ళాలి మనం. ప్రభువే మనకి తోడై ఉన్నాడు. ఎంతవరకు ఎప్పుడూ కూడా ఆయనే తోడై ఉంటాడు. కొన్ని తోళ్ళు ఉంటాయి, మధ్యలో వస్తాయి, మధ్యలో పోతాయి. కానీ నీ కడ వరకు నీతో ఉండేవాడు ఎవరో తెలుసా? యేసు ప్రభు వారు మాత్రమే. హల్లెలూయా. కనుక నీ ప్రాణం అనేటువంటి ప్రాణాత్మ దేహములు కలుగు చేసింది ఎవరు? ప్రభువే కదా. కనుక ప్రభు నీకిచ్చిన ప్రాణము సంవత్సరము కూడా ఎందుకు నువ్వు దేవుణ్ణి గణపరచాలంటే, పోయిన క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ వరకు దేవుడు నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని, నీ పనిపాటులను, నీ కష్టాన్ని అన్నిటి చుట్టూ కూడా కంచేసి కాచి కాపాడాడు. గట్టిగా చాపడు కూడా జన్మైపోయాడు. అందుకే ప్రాణముతో మరియమ్మ ప్రాణంతో దేవుణ్ణి గణపరిచింది. 50 వచనం చూడండి. ఆయనకు భయపడువారు ఆయన కనికరము తరతరములు కూడా ఉంటుంది. కనుక ప్రాణముతో దేవుని గణపరుస్తున్నాము కదా అని చెప్పి నిర్లక్ష్యం ఉండకూడదు. దేవుని యందు భయం ఉండాలి, దేవుని యందు భక్తి జీవితం ఉండాలి, దేవుని మీద ఆధారపడేటువంటి విశ్వాసము కూడా కావాలి. ఇప్పుడు ఇంత లైటింగ్ మనం చూస్తూ ఉన్నాం కదా, ఇంత లైటింగ్ ఉంది కదా, ఈ లైటింగ్ అంతా కూడా మనం చూసినట్లయితే కరెంట్ పోయిందనుకో ఏమవుద్ది? చీకటి అయిపోద్ది. దేవుడు లేకపోతే మనం కూడా అంతే. యేసు ఏమన్నాడు? నేను ఈ లోకానికి వెలుగురై ఉంటాను అన్నాడు. హల్లెలూయా. ఈ లోకానికి వెలుగురై ఉంటాను అన్నాడు. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రభువా, అందరికీ కూడా చెప్పేశాం, కరెంటు పోకుండా సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేసుకున్నాడట. మంచి వర్షం, క్రిస్మస్ ప్రార్థన, ఇల్లంతా నిండిపోయింది, బయట అంతా నిండిపోయింది. అయితే దేవుడు మహాకృపను బట్టి క్రిస్మస్ ప్రార్థన అయిపోయిన మరుసటి రోజు నుంచి వాళ్ళ ఇంట్లో కరెంట్ పోయిందట. అంటే ఆయన ఏమని కోరాడు? ప్రభువా, నాకు ప్రార్థన అందరికీ చెప్పుకున్నాను, ప్రార్థన అయిపోయినంత వరకు కరెంట్ వద్దమన్నాడు. దేవుడు ఉంచాడు లేదా? ఉంచాడు. ఆ తర్వాత 2 రోజులు చాలా ఆ పవర్, ఆ వైర్లు అంటే కూడా చాలా దినాలు అయిపోయి కట్టి ఒక 25-30 సంవత్సరాలు అయిపోయింది. ఆ వైర్లన్నీ కూడా ఏమైపోయింటే లోపల ఉన్నటువంటివి అన్నీ కూడా పోయాయి అన్నమాట. ఆ పోవడం వల్ల ఏమైపోయింది, మళ్ళీ వైర్లన్నీ కూడా మార్చుకొని చక్కగా ఒక 2-3 రోజులు టైం పట్టింది. ఏదైనా పోవడం ఈజీయే, కానీ మళ్ళీ దాన్ని తీసుకొచ్చి పెట్టడమే చాలా కష్టం, చాలా కష్టమైన పని. ఏదైనా సరే జీవితంలో పోగొట్టుకోవడం ఈజీ, పోగొట్టుకోవడం చాలా సింపుల్. చిన్నపిల్లలు చూడండి, 10 రూపాయలు 20 రూపాయలు షాప్కి వెళ్ళమని ఇస్తారు, ఏం చేస్తారు? పోగొట్టేస్తూ ఉంటారు. అమ్మ పోయిందే అంటారు. వీళ్ళకి ఏంటంటే పోయిందా పోగొట్టావు అని చెప్పేసి వీళ్ళు కోపంతో ఏదో అంటూ ఉంటారు కదా. కానీ వాళ్ళు పోగొట్టాలని పోగొట్టరు,
పెద్దోళ్ళే పోగొట్టాలని పోగొట్టేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు